దుష్ప్రచారం మాత్రం తట్టలు కాదు, ట్రాక్టర్ల కొద్దీ తీసుకెళ్ళి బురద పోస్తారు. వాస్తవం తెలిసాక మాత్రం దాచేస్తారు. టాలీవుడ్లో డ్రగ్స్ కుంభకోణం వాడికొచ్చింది వీడికొచ్చింది అని రాసేసి పాపం విచారణకు పిలిస్తే వాడు నిజంగా డ్రగ్ ఎడిక్టే అని జనాలకి పరిచయం చేసేశారు పత్రికలు, టీవీ ఛానల్. వాళ్ళ చివరికి పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని అనుమానించి చూడటం, వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు కూడా అనుమానించి చూసే పరిస్థితికి తెచ్చారు. వాళ్ళలో కొంతమంది ఎడిక్ట్స్ ఉండొచ్చాము, కానీ 100కి 80% మందిని నిరపరాధులను కూడా దొంగలుగా చేసేసాం అసలు నిజం తెలియకముందు. ఎందుకంటే విచారణకు పిలవడమే పాపమైంది. కానీ తాజాగా తేలింది ఏంటయ్యా అంటే 2018లో నమోదైన ఎక్సైజ్ కేసుల్లో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. టాలీవుడ్ నటులను టార్గెట్గా నమోదైన ఎక్సైజ్ కేసులకు సంబంధించి కొట్టిపడేసింది కోర్టు. 6 కేసులు ఎట్లాంటి సాక్ష్యాధారాలు ఆధారాలు లేవని కొట్టేసింది కోర్టు. నెలల తరబడి టాలీవుడ్ నటులను విచారించింది అప్పట్లో ఎక్సైజ్ శాఖ. నటీనటుల దగ్గర నుంచి గోల్డ్ వెంట్రుకలు శాంపిల్ తీసుకున్నారు ఎక్సైజ్ శాఖ వాళ్ళు. శాంపిల్స్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించారు ఎక్సైజ్ శాఖ వాళ్ళు. పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే పరిశీలించారు ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు. తీరా చూస్తే పూరి తరుణ్లకు శరీరంలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేలింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక సాక్ష్యాలను చూసి కేసును కొట్టేసింది. మిగతా వాళ్ళది అసలు చెక్కింగే చేయలేదు వీళ్ళు.